వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడదీసి పగలు పెంచారన్న ప్రధాని మోదీ తాము 3 రాష్ట్రాలు ఇచ్చిన ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడలేదన్న ప్రధాని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో హోరాహోరీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ తోటి ఎస్ఐ కుటుంబాన్ని ఆదుకున్న బ్యాచ్మెంట్స్ ప్రమాదంలో చనిపోయిన బ్యాచ్మెంట్ ఎస్ఐ మధుసూదన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ కూడా భాగస్వామి అయిన ఉమ్మడి రాష్ట్ర విభజన ప్రక్రియను పరోక్షంగా తప్పుబట్టారు. దేశాన్ని ముక్కలు చేయాలనే దురాలోచన ఉన్నవారే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విడదీశారని వ్యాఖ్యానించారు. నిజానికి తెలుగు రాష్ట్రాల శాసనసభ లోక్సభ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న ఆయన ఎక్కడ రాష్ట్ర విభజనను ప్రస్తావించలేదు. 2 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన దాదాపు నెల రోజుల తర్వాత బీహార్లోని రామ్నగర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రస్తావించడం గమనార్హం. 2 రాష్ట్రాలను విడదీసి 5 ఏళ్లైంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 తెలుగు మాట్లాడే రాష్ట్రాలే అయినా ఆ ప్రజలు ఒకరినొకరు కళ్లల్లో కళ్లు పెట్టుకుని చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది అంటూ విభజన జరిగిన తీరును తన ప్రసంగంలో తప్పుబట్టారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండగా 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. रेडीमेड बहाना, ये बहाना ढूंढ रहे हैं। जब कोई विद्यार्थी परीक्षा के लिए जाता है और पेपर खराब निकलता है, जवाब खराब देता है, तो स्कूल से घर आते समय रास्ते में सोचता है कि मम्मी पापा को क्या बताऊंगा, तो आके कहता है बैंक ठीक नहीं थी, आवाज आती थी, पेन खराब हो गई थी, टीचर बार बार मुझे परेशान करते थे, मेरे बगल में जो बैठा था वो चोरी करता था और शाम मुझे डांटते थे, इसलिए पेपर ठीक नहीं गया। ऐसा करते हैं कि नहीं कुछ बच्चे? करते हैं कि नहीं करते? पेपर खराब गया और बहाना बताते पेन ठीक नहीं थी। ये महामिलावटियों का खेल खत्म हो गया है और इसलिए ईवीएम का बहाना निकालता है। ये उस तरह के लोग हैं जो क्रिकेट में खुद बोल्ड होने पर एम्पायर को दोषी ठहराते हैं। उन पर हार का डर साफ दिख रहा है। अपनी हार के लिए जमीन तैयार करने का उनका ये तरीका है। भाइयों और बहनों, आज स्थिति ये हो गई है कि एक जमाने में जिस पार्टी का पूरे देश में परचम फहरता था, एक छत्र शासन था, पंचायत से लेकर के पार्लियामेंट तक पूरे हिंदुस्तान में एक ही दल विराजता था, एक ही दल। आज देश की जनता ने उनके अहंकार को ऐसा मारा है, अहंकार को ऐसा चूर चूर कर दिया है कि वे आज 40 सीटें वापिस लाने के लिए जी जान से कोशिश कर रहे हैं। और अब उन्होंने प्रधानमंत्री पद के सपने देखना बंद कर दिया है। अब ये महामिलावटियों के बीच झगड़ा चल रहा है कि विपक्ष का नेता कौन बने। 50 सीट पार करके, क्योंकि 2014 में तो इस देश की जनता ने उनको विपक्ष के नेता बनने के लायक भी नहीं गिना था। विपक्ष का नेता बनने के बदले
54 सीट चाहिए, 54। पार्लियामेंट में 2014 में विपक्ष में एक को भी 50 से ऊपर सीट नहीं दी। 5 साल आजाद हिंदुस्तान में पहली बार कांग्रेस को इतना बड़ा झटका लगा था। और ये भी याद रखिए, ये पहला चुनाव है जब कांग्रेस इतिहास में कम सीटों पर चुनाव लड़ रही है। भाई और बहनों, कांग्रेस और उसके साथियों की లండన్లోని బేకప్స్ ఆపరేషన్ సంస్థను రాహుల్ మూసేసినప్పుడు 2009 యూపీఏ అధికారంలో ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ కేంద్రంలో రాహుల్ చక్రం తిప్పుతున్న దశ అది. స్కార్పియన్ జలాంతర్గాముల నిర్మాణం ఫ్రాన్స్ కొంత, ముంబైలోని మెగాజాన్ డాక్ లిమిటెడ్లో కొంత జరిగేది. మెగాజాన్కు కావలసిన విడిభాగాలను ఫ్లాష్ ఫోర్జ్ సమకూర్చేది. 2011లోనే ఫ్లాష్ ఫోర్జ్ను ఆప్టికల్ ఆర్మర్ లిమిటెడ్ ఐపీఎల్ అనే బ్రిటన్ కంపెనీని కొనుగోలు చేసింది. 2012 నవంబర్ 8న ఫ్లాష్ ఫోర్జ్ సంస్థలోని 2 అధికారులు ఓఏఎల్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. అదే రోజున రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామి ఉల్రిక్ మెక్ నైట్ అదే కంపెనీలో మరో డైరెక్టర్గా నియమితుడయ్యాడు. మండల జిల్లా పరిషత్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులను గెలిపించుకునేందుకు చెమటోడ్చుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే మకాం వేశారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని జిల్లా పరిషత్ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రామ్మోహన్ రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నల్గొండ జెడ్పీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకుని జిల్లాలో తమ పట్టును నిలుపుకునేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్లు సాధ్యమైనన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. మెదక్, ఖమ్మం తదితర చోట్ల ఆయా జిల్లాలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకత్వాలు జోక్యం చేసుకోవట్లేదని, స్థానిక నేతలే కష్టపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే పరిషత్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకున్నా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 35% వరకు గెలిచారని, పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతున్నందున ఇంకా ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ప్రధానంగా ఇంటర్ ఫలితాల విడుదలలో తప్పులు, విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడం తదితర కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ అంశంపై గట్టిగా పోరాడుతున్న కాంగ్రెస్ పట్ల వారిలో సానుకూలత ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25 నుంచి కొనసాగుతోందని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. ఈ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు గ్లోబరీనా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సెలవుల్లో ఉన్న లెక్చరర్లతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయిస్తున్నామని, ఈ ప్రక్రియ 12 సెంటర్లలో కొనసాగుతోందని తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓంకార్ థియేటర్ దగ్గర ఓ గోడౌన్లో బొబ్బిలి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3,50,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు మీరు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పుడు తుఫాన్ ఉంది కదా, మరి తుఫాన్ కూడా వదిలేసి మీరు వచ్చారు ఇక్కడికి? తెలియలేదు కదా మాకు. రాత్రి తుఫాన్ గండిగా ఎక్కువగా జరిగింది. ఇది చెలకు వచ్చింది, ఇవాళ వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ మరి పరిస్థితి ఎక్కడ? మీ సముద్ర తీర ప్రాంతమేనా మీది? సముద్రం ప్రాంతే. సముద్రం కూడా వేసిపోయింది. నీ పేరునా? చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో శుక్రవారం పాడైపోయిన ఓ సెల్ ఫోన్లోని బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కురబలకోట బీసీ కాలనీకి చెందిన ఇస్మాయిల్ ఆయేషా దంపతుల కుమారులు షేక్ సయ్యద్ మౌలాలి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉన్న ఈ పిల్లలు శుక్రవారం ఇంటికి సమీపంలో దొరికిన పాత సెల్ ఫోన్లో ఉన్న బ్యాటరీ బయటకు తీసి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బాగా ఉబ్బిపోయి ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి కేకలు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే 108లో చిన్నారులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మౌలాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నెట్టి కంటయ్య తెలిపారు. బ్యాటరీని పగిలిపోయి ఒక్క నిమిషంలోనే జరిగిపోయింది సార్. చుట్టాలు వచ్చినారు, మేము ఇంట్లోనే ఉన్నాము. ఒక నిమిషంలోనే ఆ బ్యాటరీ తీసుకున్నాడు, తగిలించుకున్నారు. డాక్టర్ సార్ ఇప్పుడు వస్తారంట. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండ గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ ప్రచారంలో కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. కవరి తిమ్మాపూర్, పద్మనాభంపల్లి, మర్రికుంట టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థిగా పండరి రాజాలక్ష్మణరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ గ్రామాన ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని, కేసీఆర్ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని, కారు గుర్తుకు ఓటేసి మాకు భారీ మెజారిటీ ఇస్తారని అన్నారు. వారి మద్దతుగా ఈ కార్యక్రమంలో తిమ్మాపురం సర్పంచ్ మంజుల, బాల నర్సాగౌడ్, వెన్నెల, రవీందర్ గౌడ్, రాజుస్వామి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి వస్తుంది, రైతు బంధు, రైతు బీమా, లిస్ట్ ఇంత పెద్దగా ఉంటుంది చెప్పుకుంటూ పోతే. గవర్నమెంట్ అధికారంలో ఉంది. నేను టీఆర్ఎస్ నుంచి నిలబడ్డా.
గెలిపిండ్రి, అన్ని వేళలా అందుబాటులో ఉంటా అన్నిటికీ. అందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకం గతంలో 70 సంవత్సరాల నుంచి కూడా మన గురించి అంటే రైతు గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు మరి ఆయననే స్వయాన రైతు కాబట్టి రైతుకు ఎటువంటి కష్టాలు ఉన్నాయని తెలుసుకొని మరి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదనే ఉద్దేశంతో వారు రైతు బంధు పథకం తేవడం తెలిసింది, రుణమాఫీ చేయడం తెలిసింది తెచ్చారు. మరి అట్లాగే చనిపోతున్నారనే ఉద్దేశంతో వారికి చనిపోయిన వారికి ఏదో కొంత ఆదరగా ఉంటుందని రైతు బీమా పథకం కూడా దేవాలయాలు చేర్చింది. మరి అట్లాగే మరి గతంలో 50 రూపాయలు 200 రూపాయలు ఎక్కడికి సరిపోవన్నట్టు వారు గతంలో కొన్ని పార్టీలు ఇవ్వడం పెన్షన్ రూపంగా ఇవ్వడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళందరూ నా ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు రెండో విడతగా ఇప్పుడు రెండో ఎలక్షన్ల సందర్భంగా ఇప్పుడు మేలైన తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకు ప్రతి మరి వృద్ధులకి 2016, మరి వికలాంగులైతే 3016, మరి అట్లాగే మరి ముఖ్యంగా యువకులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేకుండా ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మరి నిరుద్యోగ భృతి కింద 3016 రూపాయలు కూడా. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. షాబాద్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కుమ్మరిగూడ, ముద్దెంగూడ గ్రామంలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డితో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మరోమారు ఘన విజయం సాధిస్తుంది, అన్ని జిల్లాల పరిషత్లు ఎంపీపీలను కైవసం చేసుకుంటుంది అని అన్నారు. వినూత్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. జాయినింగ్ ఉంది గణేష్ రాము యాదయ్య మరియా గౌడ్ కృష్ణరాజ్ గౌడ్ అంజయ్ గౌడ్ అంజయ్ గౌడ్ రవీందర్ గౌడ్ అంజయ్ కావాలి సుదర్శన్ రెడ్డి మురళీగౌడ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ గ్రామంలో కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి ప్రచారంలో సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అక్రమాలు చేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కానాపురం మన కాల్సా ఇబ్రహీంపట్నం మధ్య ఉన్న 22 ఎకరాల భూమిని ఆయన చేబిఓలకు ధరాదత్తం చేసి 100 కోట్ల రూపాయలు తీసుకుంటూ మన ముంచిరెడ్డి ఆయనకు తోడు దొంగ, హాకాల పెద్ద దొంగ.
ఆకాల దొంగతనం చేసిండు 41,000 కొన్ని పైసలు మన ఒకటి నాకు జోబులనే కాగితం ఆయన నిలబడితే ఏతామని ఒక 6 నెలలు జైలుకు పోయి వచ్చిండు. ఆయన వచ్చి ఏం చేస్తుడు రామాలయం కట్టి పాపం కట్టుకుందాం అనుకుంటు. మనకొద్దు ఈ అవినీతి సొమ్ముతో రామాలయం మనకొద్దు. మనం కష్టపడి మనం అందరి మన కష్టాతీతతోనే ఈ రామాలయం కట్టుకుందాం. ఆయనకు జవాబు చెప్పండి. ఊరేంకో హనుమాన్ల గురించి గోడలు తెరిచిండు మళ్ళీ ఇప్పుడు రామాలయం కడతారట. ఎంత తెలివి కల్లోడు చూడు. అటువంటి దొంగలకు నాయకుడు ముంచిరెడ్డి. ఈ ముంచిరెడ్డి తక్కువడేం కాదు. వీళ్ళకు తలకాయలు తీసేసి ఢిల్లీకి వెళ్ళి తలకాయ తెచ్చి ఈడ పెట్టి ఈయన ఎంపీటీసీ గెలిపించరాపోరా నీకు మార్కెట్ చైర్మన్ ఇస్తా, ఓ ఆయన కారు ఇస్తా, ఓ ఆయనకు పైసలు ఇస్తా అని చెప్పిండ. ఇంకో విధంగా ఉప్పరగూడెంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన సంధి పార్టీకి సేవ చేసే వీరేశాన్ని కాదని నిన్న మొన్న మా కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఆయన గుంజి ఆయనకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చిండు. అదే వీరేశం నా సత్యంది చూపిస్తాను ఇండిపెండెంట్ గా నిలబడి గ్రామస్తులందరూ ఏకమై ఆ కృపేషను ఓడించాలని త్రిపులతో కంకణం కట్టుకొని ముందుకు సాగుతుండ్రే. ఈనాడు కూడా మనం కూడా ఎన్నడైనా వచ్చిందా మన ఊరిని దత్తత తీసుకుంది. మన ఊరిని దత్తత తీసుకొని నేను అది చేస్తా. ఏం చేసిందయ్యా? పోయినాడు పోతే ఓట్లేమని వచ్చి ఇప్పుడు చావు తప్పు కన్నులతో పోయినట్టు 300 ఓట్లతో గెలిచింది. గెలవలే. ఈ కేటీఆర్ తక్కువడు కాదు. 45 నియోజకవర్గంలో ఈవీఎంలన్నిటిని తారుమారు చేసి 45 మంది ఎమ్మెల్యేను ఓడించిండే. అందులో కూడా రంగాన్ని ఒక్కడు. కోర్టు మనకు న్యాయం చేస్తుంది. పైన ఉన్న కోర్టు దేవుని న్యాయస్థానంలో కూడా మనకు న్యాయం జరుగుతుంది. ఇబ్రాహిం బచ్చన్ చిల్లర యజ్ఞం చేసిండయా? అవి ఇప్పుడు ఏమున్నాయో మీరు కడమికలు పోయి చూడుకోరు. ఇలా ఐరన్ రేకు కేసీఆర్ది మన ముంచెరెడ్డిది ఇద్దరిది ఐరన్ రేకే వానని వస్తుంది. ఇంకోటి మీరు చెప్పు 24 గంటల కరెంట్ అట. ఒక్క యూనిట్ కూడా కొత్త తయారు చేయలేదు. దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా విశాఖ కాన్వెంట్ జంక్షన్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 16 అడుగుల విగ్రహాన్ని పోర్టు చైర్మన్ కృష్ణబాబు ఆవిష్కరించారు. విశాఖ నగరంలో మహనీయుల విగ్రహం ఏర్పాటుతో భావితరాలకు మహనీయులు అందించిన అత్యున్నత స్థాయి సేవలు అందించగలమని అన్నారు. ఈ సందర్భంగా కళాకారులు నృత్యాలతో అలరించారు. అనంతరం పోర్టు చైర్మన్ను అధికారులు సత్కరించారు. దేవి గారు కొద్దిగా వెనక్కి వెళ్ళండి సార్. మీరు చేయి వచ్చేస్తుంది సార్ సగం. నెక్స్ట్ దేవుడమ్మ, కృష్ణమ్మ, రామలక్ష్మి, నీలవేణి. తర్వాత మిగిలిన వాళ్ళకి ఇస్తామా? ఇస్తాం అందరికి ఇస్తాం. అలాగే స్టూడెంట్స్ అమ్మ అటు చూడమ్మా సార్. మనకి ఓల్డ్ అంబేద్కర్ జంక్షన్ లో ఉన్న విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు అప్రోప్రియేట్ లొకేషన్ ఇదనేది ఫైనలైజ్ చేసి ఇక్కడ పెడదామని డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి మనం కడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సెంటర్ చాలా బిజీ అయిపోతోంది. 5 రోడ్ల జంక్షన్ కాబట్టి మామూలుగా ప్రజలు బాగా ఉపయోగించే జంక్షను. సో మన పెద్ద వెహికల్స్ అంటే 40 ఫీట్ కంటైనర్స్ కానివ్వండి, అలాగే లోడెడ్ వెహికల్స్ కానివ్వండి, ఈ జంక్షన్ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే గనక అది మనకి ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది, యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక మంచి ఫ్లైఓవర్ ఒకటి మనం ఏర్పాటు చేస్తున్నాము.
ఆ ఫ్లైఓవర్ మనం అలైన్మెంట్ ఫైనలైజ్ అయిన తర్వాత ఇది ఫైనల్ చేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసి ఇప్పుడు ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. అక్కడ వర్క్స్ చాలా వరకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇబ్బంది లేని ప్లేస్ లో మన మున్సిపల్ కార్పొరేషను, పోలీసు అందరూ కలిసి ఇది నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ విగ్రహం ప్రదర్శించడం జరిగింది. చాలా సంతోషం. అట్లీస్ట్ మేము చాలా రోజుల నుంచి అనుకున్న కళ ఈరోజు నెరవేరింది. ఇది మన నగరంలో కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఈ విగ్రహం ఉండాలి సో అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ 16 అడుగులు చాలా హైట్ అది పెట్టి కాంస్య విగ్రహం చేయించడం జరిగింది. శిల్పి కూడా చాలా కష్టపడి బాగా చేశారు. సో మన అసోసియేషన్ వాళ్ళు దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని చాలా చక్కని ఆర్గనైజ్ చేసినందుకు అభినందిస్తూ ఈ జంక్షన్ కూడా అంటే ఈ మనం అది అవిపోగానే మేబీ ఎనదర్ ఒక 3 months 4 months లో ఆ పైన బీమ్స్ పెట్టేయగానే దాని తర్వాత మనం ఈ జంక్షన్ ని కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ 5/3/2019 నాడు ఉదయం 5:30 సమయంలో పోచంపల్లి ఎస్ఐగా విధులు నిర్వహించిన కె మధుసూదన్ నల్గొండకు పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్ బందోబస్తుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ నార్కెట్పల్లి దగ్గర వాహనం అదుపు తప్పి చనిపోవడం జరిగినది. మధుసూదన్ కు తల్లి, తండ్రి, భార్య, 2 పిల్లలు ఉన్నారు. మధుసూదన్ బ్యాచ్ అయిన 2012 సంవత్సరం ఎస్ఐలు కలిసి మధుసూదన్ తల్లిదండ్రులకు 4 లక్షల రూపాయలు మరియు కూతురుకు 6 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో గౌరవనీయులైన రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. అందుకుగాను సిపి 2012 బ్యాచ్ ఎస్ఐలను అభినందించడం జరిగినది. ఈ సంవత్సరం పిల్లల స్కూల్ ఫీజును చెల్లిస్తానని సిపి తెలిపారు. మధుసూదన్ భార్యకు ఉద్యోగం త్వరలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని సిపి మహేష్ భగవత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో 2012 బ్యాచ్మేట్స్ డి విజయ్, కె సంజీవ్ రెడ్డి, బి జగన్ రెడ్డి, టి అనిల్ తదితరులు పాల్గొన్నారు. లీవ్లో అంటున్నాడు. విశాఖ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన సింహాచలం అప్పన్నస్వామి గంధ అమావాస్య సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి మత్స్యకారులు సింహాచలం వచ్చి కోనేరు వద్ద స్నానాలు చేసి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం మెట్ల మార్గాన నడిచి వెళ్లి సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా మత్స్యకారులు అప్పన్నస్వామి గంధ అమావాస్యలో దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తులు నమ్మకమని అన్నారు. I think around 1600 members. ఇక్కడ టెంపుల్ లోపలే టెంపుల్ బయటికి ట్రాఫిక్ అన్ని కలిపి అరౌండ్ 1600 మెంబర్స్ ఆఫ్ మెయిన్ అండ్ ఆఫీసర్స్. ఇది కాకుండా యాక్చువల్లీ 10th మళ్ళీ ఇది కూడా ఉన్నాయి, క్రికెట్ మ్యాచ్ ఉన్నాయి. దానికి కూడా మేము ఎలా చేసుకోవాలని కూడా సైమల్టేనియస్గా ఏర్పాటు చేయడం లేదు. కొన్ని కోర్సెస్ బయట జిల్లా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా మేము అడిగాము. మోస్ట్లీ వాళ్ళు 5th ఈవినింగ్ లేదా 6th మార్నింగ్కి వచ్చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడదీసి పగలు పెంచారన్న ప్రధాని మోదీ. తాము 3 రాష్ట్రాలు ఇచ్చినా ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడలేదన్న ప్రధాని. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో హోరాహోరీ. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ. తోటి ఎస్ఐ కుటుంబాన్ని ఆదుకున్న బ్యాచ్మెంట్స్. ప్రమాదంలో చనిపోయిన బ్యాచ్మెంట్ ఎస్ఐ మధుసూదన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.